ఈరోజు వీడియోలో కరెంట్ ఎకానమీలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అయినటువంటి బ్యాడ్ బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2021-22లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్యాడ్ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. అసలు ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి, దీని యొక్క విధి విధానాలు ఏమిటి, దీన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటుంది అనేటువంటి విషయాలు మనకు పోటీ పరీక్షల్లో ముఖ్యంగా కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కొన్ని బ్యాంకులు విలీనంతో పెద్ద బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో బ్యాంకులకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నిరర్ధక ఆస్తులు, అంటే మొండి బకాయిలు. ప్రస్తుతం భారతదేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి ఉన్నటువంటి మొండి బకాయిలు ఎంత అంటే 18.28 లక్షల కోట్లు. ఇది 2014-15 నాటికి 13 లక్షల కోట్లు ఉండేది, ఇప్పుడు 18.28 లక్షల కోట్లకు చేరాయి. అంటే 18.21 లక్షల కోట్లు అంటే దాదాపుగా భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఒక 10-15 చిన్న రాష్ట్రాల యొక్క బడ్జెట్లతో సమానం. అంత మొండి బకాయిలు భారతదేశంలో బ్యాంకుల్లో పేరుకుపోయి ఉన్నాయి. ఇవి భారతదేశంలో బ్యాంకులు ఫేస్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నటువంటి బ్యాంకే బ్యాడ్ బ్యాంక్. అసలు ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి అనేది చూస్తే, బ్యాంకులు మొండి బకాయిలు ఖాతాలను తనకు బదిలీ చేయించుకొని, బ్యాంకులకు ఉన్నటువంటి మొండి బకాయిల ఖాతాలను తమకు బదిలీ చేయించుకొని వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసేటువంటి సంస్థే. అయితే భారతదేశంలో ఈ విధంగా మొండి బకాయిలు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలు కనుక చూసుకుంటే, రుణాల మంజూరీలో అవకతవకలు, రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల యొక్క అసమర్థత, అదేవిధంగా అధికారుల యొక్క అవినీతి, రుణాల వసూలుకు సంబంధించి నియమ నిబంధనలు కఠినంగా లేకపోవడం, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన వారిలో ఎక్కువ మంది బడా పారిశ్రామికవేత్తలు ఉండడం ఈ మొండి బకాయిలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. కాబట్టి ఈ మొండి బకాయిలను వసూలు చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్యాడ్ బ్యాంక్ యొక్క విధులు ఏమిటి అని చూసుకుంటే, ఏవైతే మొండి బకాయిలు దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బకాయిల ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వివరాలను ఈ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ వాణిజ్య బ్యాంకులు బ్యాడ్ బ్యాంకు కనుక అప్పగించినట్లయితే, ఆ బ్యాడ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుని ఆ కేసు యొక్క సత్వర పరిష్కారానికి కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాడ్ బ్యాంక్ వల్ల ఎన్పిఏల సమస్య కూడా మనకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ ఎన్పిఏలు అంటే ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఎన్పిఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంకు వెళ్ళడం వల్ల బ్యాంకు మూలధనం డిపాజిట్లు పెరిగి బ్యాంకుల యొక్క రుణ వితరణ అవకాశం అనేది మనకు మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. అసలు సాధారణంగా ఈ బ్యాడ్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయకపోతే మొండి బకాయిలను వసూలు చేయడానికి బ్యాంకులు సాధారణంగా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలను ఆశ్రయిస్తాయి. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఇంచుమించుగా భారతదేశంలో 24 వరకు ఉన్నాయి. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు మొండి బకాయిల ఖాతాలను బ్యాంకులు అమ్మివేయడం జరుగుతుంది. అంటే ఒక 100 కోట్ల మొండి బకాయి ఉంటే బ్యాంకులు వసూలు చేయలేని పక్షంలో ఆ 100 కోట్ల బాకీ ఏదైతే ఉందో దాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక 10 కోట్లకో 5 కోట్లకో బ్యాంక్ అమ్మేస్తుంది. దాని నుంచి వసూలు చేసుకునేటువంటి హక్కు తర్వాత అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఉంటుంది. వాళ్ళు వివిధ మార్గాల ద్వారా అది వసూలు చేసుకుంటే వాళ్ళు లాభపడతారు, చేసుకోలేకపోతే నష్టపడతారు. కానీ దీనివల్ల ఎక్కువగా బ్యాంకులు నష్టపోతాయి. కానీ ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల స్థానంలో లీగల్గా బ్యాడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఈ బ్యాడ్ బ్యాంక్ మొండి బకాయిలను లీగల్ మెథడ్స్తో, అంటే రుణగ్రహీత ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అతను తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యం, అతని యొక్క ఆస్తుల విలువ, వీటన్నిటినీ కూలంకుషంగా చర్చించి కూలంకుషంగా స్టడీ చేసి వీలైనంత ఎక్కువగా ఆ మొండి బకాయిని వసూలు చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బ్యాంకే ఈ బ్యాడ్ బ్యాంక్. మరి ప్రపంచంలో ఈ బ్యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చూసుకుంటే
మరి ప్రపంచంలో ఈ బ్యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చూసుకుంటే మలేషియా, సింగపూర్. మలేషియా అండ్ సింగపూర్ లాంటి కంట్రీస్లో ఈ బ్యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. అయితే ఈ బ్యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఆలోచన, ఈ బ్యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఆలోచన, ప్రతిపాదన ఈనాటిది కాదు. గతంలో కూడా బ్యాడ్ బ్యాంకుపై చర్చ అయితే జరిగింది. కానీ అప్పుడు పేరు వేరైనప్పటికీ కూడా కాన్సెప్ట్ అయితే ఒకటే. 2016-17 ఆర్థిక సర్వే ప్రభుత్వ రంగ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ స్థాపించాలని, ప్రభుత్వ రంగ అసెట్ రిహాబిలిటేషన్ సంస్థను స్థాపించాలని ఎకనామిక్ సర్వే సూచించడం జరిగింది. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్పై అడపాదడపా చర్చ అనేది జరుగుతుంది. బ్యాడ్ బ్యాంక్ను ఏఆర్సి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూపంలో స్థాపించవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో సునీల్ మెహతా కమిటీ పలు సిఫార్సులు చేసింది. నిజానికి నరసింహ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2002లోనే ఏఆర్సిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల యొక్క మొండి బకాయిలను వదిలించడానికి సారథ్యంలో స్థాపించడం జరిగింది. అనంతరం బ్యాంకులు మొండి బకాయిలను స్వాధీనం చేసుకునేందుకు పలు ఏఆర్సీలు రంగప్రవేశం చేయడం జరిగింది. బట్ ఈ ఏఆర్సీలు రంగప్రవేశం చేస్తే వసూలు చేసినప్పటికీ దాని యొక్క లాభం ఏఆర్సీలకు చెందుతుంది. బట్ బ్యాంకులు చాలా నష్టమైతే పోతాయి. ఈ ఏఆర్సీల స్థానంలోనే ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరి బ్యాడ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేసినంత మాత్రాన ఈ మొండి బకాయిల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందా అని చూసుకున్నట్లయితే పూర్తిగా సమసిపోతుంది అనుకోవడం మాత్రం సరికాదు. బ్యాడ్ బ్యాంక్ వల్ల గతంలో పోగుబడ్డ నిరర్ధక ఆస్తులు కొంతవరకు తగ్గుతాయి తప్ప భవిష్యత్తులో మళ్ళీ కొత్త మొండి బకాయిలు చేరకుండా ఆపడం అనేది అసాధ్యంగా చెప్పుకోవచ్చు. మరి ఏఆర్సి, బ్యాడ్ బ్యాంక్ రెండిటికి తేడా ఏంటి? ఏఆర్సి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, మరి బ్యాడ్ బ్యాంక్ రెండు చేసేటువంటి పనులు ఒకటే. బట్ ఏఆర్సీలు భారతదేశంలో 24 వరకు ఉన్నాయి. ఏవైతే బ్యాంకులు మొండి బకాయిలను వసూలు చేయలేక ఎంతో కొంతకు ఆ మొండి బకాయిలను వసూలు చేసేటువంటి హక్కులను బ్యాంకులు ఏఆర్సీలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ అయితే తీసుకుంటాయి. దీనివల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయి. కానీ ఈ బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఏఆర్సీలు ప్రాబ్లం ఉండదు. బ్యాడ్ బ్యాంక్ మొత్తం వీలైనంత ఎక్కువగా ఆ మొండి బకాయిలను వసూలు చేస్తాయి. ఇవి బ్యాంకులకు నష్టాన్ని అయితే కలిగించవు. సో అది ఏఆర్సీకి బ్యాడ్ బ్యాంకు తేడాలు. మరి బ్యాడ్ బ్యాంకుపై వివిధ ఆర్థికవేత్తలు వారి యొక్క అభిప్రాయాలు ఎట్లా చెప్పారు అంటే, పాజిటివ్ అభిప్రాయాలు కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పగా నెగిటివ్గా కూడా కొంతమంది చెప్పారు. అంటే మనం పోటీ పరీక్షల్లో ఎస్ఐ రాసేటప్పుడు బ్యాడ్ బ్యాంక్ గురించి మనం పాజిటివ్ అంశాలను, నెగిటివ్ అంశాలను కూడా రాయవలసి ఉంటుంది. మరి బ్యాడ్ బ్యాంక్పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏమని చెప్పారు అని చూస్తే, ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసినటువంటి బుక్ ఐ డూ వాట్ ఐ డూ అనేటువంటి పుస్తకంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఒక ఖజానా నుంచి రుణాలను మరొక ఖజానాకు మార్చడం తప్ప దీనివల్ల పెద్దగా వచ్చేటువంటి మార్పు ఏమీ ఉండదు అని ఆయన చెప్పారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసేటువంటి అసమర్థత, అంటే బ్యాంకులు రుణగ్రహీతల నుంచి వసూలు చేయలేక ఉన్నటువంటి అసమర్థతతో ఏర్పాటు చేయబడేటువంటి మరొక ఆర్గనైజేషన్ మాత్రమే, కానీ దీనివల్ల ప్రత్యేకంగా వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు అని ఈయన రాయడం జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరించడం వల్ల ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది అని ఏ టైమ్ టు రిఫార్మ్ అనేటువంటి పుస్తకంలో రఘురామ్ రాజన్ సూచించడం జరిగింది. అప్పుడు ఎన్పిఏలు బ్యాడ్ బ్యాంకులకు తరలించాలని ఆయన హితవు పలికారు. వసూళ్ల శాతం మెరుగు కోరకుండా, పారదర్శకత అంటే ప్రాబ్లం సాల్వ్ కాకుండా, నిరర్ధ ఆస్తుల సమస్యకు పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకులను పెట్టి ఏం ప్రయోజనం ఉంటుంది అని సిఐఐ అధ్యక్షుడు, కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ విమర్శించడం జరిగింది. బట్ మరోవైపు ఎస్బీఐ మాజీ డైరెక్టర్ అయినటువంటి రజనీష్ కుమార్ మాత్రం
బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను ఆయన బలంగా సమర్థించడం జరిగింది. వీటి వల్ల వాణిజ్య బ్యాంకులకు సాధారణ కార్యకలాపాలపై దృష్టి సారించేటువంటి వెసులుబాటు కలుగుతుందని, ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్న వారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొంతమంది విమర్శించారు. ఎగువేతదారులకు అండగా నిలవడానికి ఈ బ్యాడ్ బ్యాంక్ లక్ష్యమని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఎగువేతదారులు ఉన్నారో వారిని ఎగువేతదారులుగా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత వసూలు చేసేసి ఆ ఎగువేతదారులు, పన్ను ఎగువేతదారులు అనేటువంటి స్టాంప్ వాళ్ళ మీద నుంచి తీసేసి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేయడానికి ఈ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తీసుకొస్తుంది తప్ప ఈ బ్యాడ్ బ్యాంక్. అంటే ఒక 100 కోట్లు అప్పు ఉన్నవాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారిశ్రామికవేత్త అప్పు ఉన్నట్లయితే అతని దగ్గర నుంచి బ్యాడ్ బ్యాంక్ అతని యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా చర్చించిన తర్వాత ఒక 5 కోట్లు 6 కోట్లు వసూలు చేసేస్తే అతను పన్ను ఎగవేతదారుడు అనేటువంటి లిస్టులో నుంచి ఆయన తీసివేసి ఆయన్ని మళ్ళీ ఫ్రెష్గా ఒక మంచి వ్యక్తిగా సమాజంలోకి తీసుకొచ్చేయడానికి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా చేస్తున్నటువంటి బ్యాంకే తప్ప పారిశ్రామికవేత్తల చేతుల్లో కీలుబొమ్మగా ఈ బ్యాడ్ బ్యాంక్ ఉంటుంది తప్ప దీనివల్ల నిజంగా ఉపయోగం అనేది ఉండదు అని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ బ్యాడ్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రధానంగా ఫేస్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య మొండి బకాయిలు. ఈ మొండి బకాయిలను వసూలు చేయడానికి ఈ బ్యాడ్ బ్యాంక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. సో ఇది పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్. థ్యాంక్ యూ.